హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే బ్రాండ్ న్యూ 3D స్పెట్స్‌తో 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' చూసొస్తున్నాను. అంటే మా ఊర్లో ఒక కొత్త థియేటర్‌లో ఫస్ట్ టైమ్ 3D మూవీ ప్లే చేశారు. అడవి మనుషులు కదా! పోస్ట్ క్రెడిట్ సీన్‌కి ముందే ఆపి మింగారు మామ. పోస్ట్ క్రెడిట్ సీన్‌లో ఏముందో కాస్త కామెంట్స్‌లో చెప్పండయ్యా. ఎనీవేస్ నాకైతే చాలా నచ్చింది మామ. నేను తెలుగు వర్షనే చూసా. తెలుగు డబ్బింగ్ చాలా చేశారు. రన్ టైమ్ 2.5 అవర్స్ ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు కానీ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకైతే ఎక్కడ కూడా లాగ్‌గా కానీ, బోరింగ్‌గా కానీ అస్సలు అనిపించలేదు మామ. నేనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశా. చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్‌ని మంచి సౌండ్ ఉన్న థియేటర్‌లో చూస్తే ఆ ఫీలింగ్ అద్దిరిపోతుంది. బట్ ఒక చిన్న నెట్ పికింగ్ ఉంది. అది తర్వాత చెప్తా. ముందుగా ప్లాట్ ఏంటంటే న్యూయార్క్ సిటీ అంతా కూడా క్రైమ్ ఫ్రీగా ఉంటుంది. స్పైడర్ మ్యాన్ అక్కడ క్రైమ్ చేసిన వాళ్ళందరినీ పోలీసులకి పట్టిస్తూ ఉంటాడు. సో ఒకరోజు ఒక అన్‌ఐడెంటిఫైడ్ ఎంటిటీ ఆర్ సంథింగ్ ఊర్లో ఉన్న మనుషులందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. లైక్ దానికేదో కావాలి. సో దానికి ఏం కావాలి? దాని నుంచి స్పైడర్ మ్యాన్ న్యూయార్క్‌ని అండ్ తనని తను ఎలా కాపాడుకున్నాడు అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ మూవీ అంతా అయిపోయాక ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్‌తోనే బయటికొస్తాం. బయటికి వచ్చాక యాక్షన్ సీక్వెన్సెస్ అవేమీ గుర్తు రాలేదు గైస్. జస్ట్ ప్లాట్‌ని రీథింక్ చేస్తే ప్లాట్ చాలా సింపుల్‌గానే ఉంది కదా అనిపించింది. అంటే ఎక్స్‌ట్రార్డినరీగా ఔట్ ఆఫ్ ద బాక్స్ ఏం కాదు కదా అనిపించింది. డోంట్ గెట్ మీ రాంగ్, మూవీ బాలేదని నేను అనట్లేదు. మూవీలో చాలా సబ్ ప్లాట్స్ ఉన్నాయి. బట్ ఒక మెయిన్ కోర్ ఎలిమెంట్ ఉంటుంది కదా, దాని చుట్టే మూవీ అంతా తిరుగుతుంది. అది అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదు. ఇలాంటి సూపర్ హీరో మూవీస్‌లో ప్లాట్ పెద్దగా పట్టించుకోకూడదు. జస్ట్ అనిపించింది చెప్తున్నాను. అండ్ కొన్ని సీన్స్ లైట్‌గా ఎమోషనల్‌గా కూడా ఉంటాయి. లైక్ ఫస్ట్ హాఫ్‌లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. అది చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీలింగ్ కలిగింది. మళ్ళీ వెంటనే ఇదేంట్రా ఇది అనిపించింది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా! ఏయ్ తూచ్, ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. భలే ఎరిపాపల్ని చేశారు కదరా అనిపించింది. క్లైమాక్స్ లో నింజాస్తో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రాడినరీగా కొరియోగ్రఫీ అండ్ పిక్చరైజ్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే హల్క్ తో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రాంక్, అదే మన పనిషర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రాంక్ కి మన పీటర్ కి మధ్య ఉండే కొన్ని కన్వర్జేషన్స్ అండ్ ఇంటరాక్షన్స్ అక్కడక్కడ మంచి ఫన్ జనరేట్ చేస్తాయి. ఎస్పెషల్లీ తెలుగు ఆడియోలో చూసినందుకు కొన్ని సీక్వెన్సెస్ లో భలే నవ్వొచ్చింది. సో ఇఫ్ మీకు ఒక పర్ఫెక్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మూవీ కావాలనుకుంటే డెఫినెట్లీ ఈ మూవీ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే అస్సలు చేయదు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. మార్వెల్‌వి ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో ఇది గైస్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.